గగన్, శారద ఇద్దరు బాధపడుతూ కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అప్పుడే పూరి దగ్గర నుంచి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. వెంటనే గగన్ కారు ఆపి దానిని చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, శారద కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అందులో పూరి చాలా చాలా ఏడుస్తూ, "అన్నయ్య, నువ్వు తారాని పెళ్లి చేసుకోకపోతే ధ్రువ నన్ను పెళ్లి చేసుకోడు. ఇన్ని రోజుల నా సంతోషం కోసం నువ్వు త్యాగం చేస్తూనే వచ్చావన్నయ్య. కానీ చివరికి నేను ఓడిపోయాను. ఇదే నా ఆఖరి మాట" అని వీడియోని రికార్డ్ చేసి పంపించి ఉంటుంది. అంటే ఇక నేను ప్రాణాలతో ఉండనన్నయ్య అని పూరి మాటలకి అర్థం. దాంతో గగన్, శారద చాలా షాకింగ్‌గా ఆ వీడియోని చూసి చాలా ఏడుస్తూ, కంగారు పడిపోతూ, పరుగులు పెడుతూ అక్కడికి వస్తూ ఉంటారు. పూరి ఏమో మేడపై నుండి దూకి ప్రాణాలు తీసుకోటానికి ఎక్కి ఉంటుంది. ఏడుస్తూ దూకపోతూ ఉంటే అప్పుడే భూమి పలమనేరు పిన్నిగా అక్కడికి వచ్చి మారు వేషంతో పూరి చేయి పట్టి లాగి పడేస్తుంది. గదిలోకి లాక్కు వస్తుంది. "ఎవరు మీరు?" అని పూరి చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, పక్కనే నిలబడి ఉన్న చెర్రీ మన పలమనేరు పిన్ని అని భూమిని పరిచయం చేస్తూ ఉంటాడు. పలమనేరు పిన్నా అని పూరి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అప్పుడే భూమి, "ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటా ఉండావు?" అని పూరిని నిలదీస్తూ ఉంటుంది. తారా మెడలో అన్నయ్య తాళి కట్టకుండా ధ్రువ నా మెడలో తాళి కట్టడు అని పూరి ఏడుస్తూ చెప్తుంది. "అందుకే కదమ్మీ నేను వచ్చిండాది" అని పలమనేరు పిన్నిగా నటిస్తున్న భూమి చెప్పటంతో పూరి మరింత షాకింగ్‌గా వింటూ ఉంటుంది. "నీ పానానికి నా పానం అట్టేస్తా కదా రా" అంటూ భూమి యాసగా మాట్లాడుతూ పూరిని బయటికి లాక్కు వస్తుంది. అప్పుడే శారద, గగన్ ఇద్దరు వాళ్ళకి ఎదురు వస్తారు. పూరి ప్రాణాలతో ఉందని శారద, గగన్ ఇద్దరు చాలా షాకింగ్‌గా, సంతోషంగా చూస్తూ ఉంటారు. మన పలమనేరు పిన్ని కరెక్ట్ టయానికి వచ్చి పూరిని కాపాడింది పెద్దమ్మ అని చెర్రీ చెప్తాడు. శారద ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటే గగన్ భూమిని చూస్తూ దండం పెడతాడు. మరి మారు వేషంలో ఉన్న భూమిని గగన్ గుర్తుపట్టాడా? ఇప్పుడు భూమి ఏ ప్లాన్ ప్రకారం ధ్రువ, పూరీల పెళ్లి జరిపిస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.